మా కాంటినెంటల్ హాస్పిటల్స్లో ఒక అద్భుతమైన రీసెర్చ్ స్టడీ మేము మీ అందరికీ వివరిస్తూ చెప్పాము. ఈ స్టడీ దేని కొరకంటే మనం ప్రజల్లో కోలన్ మరియు రెక్టల్ క్యాన్సరు మన భారతదేశంలో బాగా తీవ్రంగా పెరుగుతుంది. ఇది ఎందువలన పెరుగుతుంది, దేనివల్ల వస్తుంది అనేసి మనం ఇవాళ సంభాషించాము. ఆ స్టడీ అంతా ప్రజెంట్ చేశాము. ఎందుకంటే ఇంతవరకు మన దేశంలో ఇటువంటి స్టడీ ఎవరు కూడా చేయలేదు. సో మీకేం చెప్పామంటే ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ వచ్చేవారికి ఒక చిన్న గడ్డలో పుడుతుంది అన్నట్టు. ఈ గడ్డలు మనం ముందే కనుక్కుంటే తీసేస్తే వ్యక్తుల్లో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు సుమారుగా భారతదేశంలో కొన్ని లక్షల మందికి కోలన్ రెక్టల్ క్యాన్సర్ ప్రతి సంవత్సరం వస్తుంది. అందులో చాలామంది మరణిస్తారు. ప్రపంచమంతా కంపేర్ చేసుకున్నప్పటికీ అమెరికా లాంటి దేశంలో మన దేశంలో చాలా లేట్ స్టేజ్లో కోలన్ రెక్టల్ క్యాన్సర్ డయాగ్నోస్ చేయబడుతుంది. దానివలన కాస్ట్ బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఇది తప్పకుండా ఇది ఒక ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం జాగ్రత్త పడితే ఇది తప్పకుండా ప్రివెంట్ చేయొచ్చు. అది ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. విధంగా సుమారుగా 2000 మంది పేషెంట్స్లో ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ అనే ప్రొసీజర్ చేసి వాళ్ళు ఎంతమందిలో ఈ గడ్డలు ఉన్నాయి అనేసి మేము ఈరోజు మీ అందరితో కూడా వివరించి చూపించాము. అనగా మగవాళ్ళలో సుమారుగా 25%, 25.6%, అంటే ప్రతి 100 మంది పేషెంట్స్కి స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసినప్పటికీ సుమారుగా 25 నుంచి 26 మందికి గడ్డలు మేము చూసినప్పటికీ అవి తీసేసాం. సో ఈ పేషెంట్స్ అందరికి కూడా రేపు ఫ్యూచర్లో కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ క్లోజ్ టు 0% అవుతుంది. సో ఎంఫసిస్ ఏంటంటే కోలోరెక్టల్ క్యాన్సర్ కెన్ బి ప్రివెంటెడ్ by properly doing a screening colonoscopy procedure test. ఇది ఎవరికి చేయాలి? ప్రతి పేషెంట్ అంటే ప్రతి ఇండివిజువల్ ఎవరైతే 45 సంవత్సరాలకు వస్తాడో 45 సంవత్సరాలు దాటినప్పటికీ అది మొదటిసారిగా ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రొసీజర్ చేయాలనేసి ఈ స్టడీ ద్వారా మేము రుజువు చేశాం. బయటి ప్రపంచాల్లో ఇది 25 ఏళ్ళ నుంచి ఆల్రెడీ ఇటువంటి స్టడీ మొదలుపెట్టి పేషెంట్స్లో ఈ ప్రాక్టీస్ అవలంబించారు. చేసినప్పటికీ మొదటిసారిగా ఒక ప్రివెన్షన్ టెస్ట్తో క్యాన్సర్ తగ్గించడం జరిగింది అనేసి అమెరికా నుంచి పబ్లిష్ చేశారు. మనం అందరం అదే చూస్తాం కదా. ఇవన్నీ చేసినప్పటికీ నిజంగా మన క్యాన్సర్ సంఖ్య తక్కువ అయిపోతుందా? ఆ స్టడీ ఆల్రెడీ అమెరికాతో వచ్చింది. 25 ఏళ్ళ వరకు మనకి ఇంతమందికి లక్షలాది పేషెంట్ చేసినందుకు మొదటిసారిగా ప్రపంచంలో కోలన్ క్యాన్సర్ తగ్గించవచ్చు స్క్రీనింగ్ కొలనాస్కోపీ ద్వారా. మనం ఇంతమంది భారతదేశంలో 1.4 బిలియన్ అంటే 140 crores ప్రజలు ఉన్నప్పటికీ సో ఇటువంటి ప్రాక్టీస్ మనం రొటీన్గా ఫాలో చేయనందుకు, ఎందుకంటే మన దగ్గర డేటా లేకుండే. సో ఈ డేటా ఇవాళ మేము మీ ముందుకు పెట్టాము. ఇదంతా ప్రజలకు కూడా అవగాహన కలవాలి. ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ఒక సింపుల్ ప్రొసీజరు. ఇది అస్సలు కాంప్లికేటెడ్ కాదు. మంచి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ట్రైన్డ్ ఎండాస్కోపీ ద్వారా చేసినప్పటికీ ఇది కేవలం 30 నిమిషాలు ప్రొసీజరు మొత్తం మంది చేస్తాము. ఉన్న గడ్డలన్నీ తీసేస్తాము. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్ ప్రొసీజర్. ప్రిపరేషన్ డిఫికల్ట్ కాదు, ప్రొసీజరు డిఫికల్ట్ కాదు, పేషెంట్కు డిఫికల్ట్ కాదు, నొప్పి అనేది ఏముండదు. అండ్ దాని ఖర్చు కూడా చాలా తక్కువ. ఇప్పుడు క్యాన్సర్ వచ్చినప్పటికీ ఎన్ని లక్షలు ఖర్చు పెడతాం. క్యాన్సర్ రాకుంటే ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్ కొన్ని వేలలో మనం చేసుకోవచ్చు అనేసి ఇవాళ మీ అందరికి కూడా ఈ సందేశం అందజేశాం. ఓకే, ఐ రికమెండ్ ఎవ్రీబడి టు ఫాలో దిస్ గైడ్ లైన్స్ అండ్ విష్ యూ ఆల్ వెల్. థ్యాంక్ యూ. వాళ్ళు ఇవ్వలేదు. తర్వాత ఈ స్క్రీనింగ్ కొలనాస్కోపీ ప్రోటోకాల్ ఏ పెద్ద సెంటర్లో అయినా కూడా ఫార్మల్లీ ఎస్టాబ్లిష్ చేయనందుకు మేము ఇక్కడ మా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మా కాలేజ్ బృందంతో బాబు ఇంతమందికి కోలన్ క్యాన్సర్ వచ్చేసి చనిపోతున్నాం ప్రతి సంవత్సరం. ఎంత సులభం మనం చేసే ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ వీళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇంటర్నేషనల్ ప్రోటోకాల్. ఈ గైడ్ లైన్స్ ప్రతి దేశంలో సుమారుగా 190 కంట్రీస్లో ఫాలో చేస్తున్నారు. ఇంత పెద్ద భారతదేశంలో ఇంత ప్రజలు ఉన్నప్పటికీ మనం ఎందుకు చేస్తలేమనేసి మేమంతా డిస్కషన్ చేసి
2021లో ఈ స్టడీ ప్రారంభించాం. సో దాని గురించి నేను కొన్ని స్లైడ్స్ చూపిస్తాను. దాని తర్వాత 5 నిమిషాలు డిస్కస్ చేస్తాను. తర్వాత మీ ప్రశ్నలు నేను అందుకుంటాను. ఓకే, సో ద స్టడీ వాట్ యువర్ టైటిల్, న్యూ స్టడీ ఇన్ ఇండియా ఫైండ్స్ హై రిస్క్ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్. ఎందుకు కొత్త స్టడీ అంటున్నాము? ఇప్పటి వరకు భారతదేశంలో ఇంత వేలాది పేషెంట్స్లో ఏ స్టడీ కూడా లేదు. అందుకొరకే మొదటిసారిగా ఇంతమంది పేషెంట్స్లో చేసిన స్టడీ కేవలం కాన్వెంటల్ హాస్పిటల్స్. అందుకని ఆ టైటిల్ ఇచ్చాము. సో this is some information for all of you to know. According to WHO, the World Health Organization prakaram, colon cancer is the 3rd most cancer in the entire world, and it contributes to 10% of all cancers. ఇప్పుడు మన క్యాన్సర్ సుమారుగా 35 లక్షల మందికి ప్రపంచమంతా వచ్చినప్పటికీ అందులో 10% క్యాన్సర్ కోలన్ పెద్ద పేగుకు వచ్చిన క్యాన్సర్ ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ హై ఇన్సిడెన్స్ అన్నట్టు కోలోరెక్టల్ క్యాన్సర్. దాంతో కాకుండా ఇట్స్ ద 2nd లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్. 3వ క్యాన్సర్ అయినప్పటికీ కూడా కానీ చనిపోయిన వారిలో సంఖ్యలో అన్ని క్యాన్సర్స్ కలిపితే కోలన్ రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా మరణిస్తారు. సో దట్స్ అన్ ఇంపార్టెంట్ ఫైండింగ్ అన్నట్టు. It affects people who are 50 years and above. అందుకొరకే ఆ స్క్రీనింగ్ టెస్ట్ అమెరికాలో 2000లో 50 years and above ఎవరైతే ఏజ్ ఉంటుందో ఫస్ట్ టైం స్క్రీనింగ్ కొలనాస్కోపీ చేసుకోవాలని వాళ్ళు అప్పుడు మొదలు పెట్టారు సుమారుగా 25 years బ్యాక్. హవెవర్ కొత్తగా ఇప్పుడు లాస్ట్ 4-5 yearsలో కనుక్కుంది ఏంటంటే ఈ క్యాన్సర్ యంగర్ పేషెంట్స్కు అంటే 50 నుంచి తక్కువ వయసు ఉన్న వారికి కూడా వస్తుంది. 30 ఏళ్లలో 40 ఏళ్లలో క్యాన్సరు పెరుగుతుంది. ఇండియాలో ముఖ్యంగా తీవ్రంగా పెరుగుతుంది. మేము ఇక్కడ చూసినప్పుడుగా కాంటినెంట్లో ఒక్కొక్కసారి 35 ఏళ్ళు 40 ఏళ్ళు పేషెంట్స్కు ఈ క్యాన్సర్ వస్తుంది. సో నేను ముందుకు వచ్చే స్లైడ్లో చెప్తాను అది ఎందుకు వస్తుంది అనేసి. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ రావడానికి ఫస్ట్ పెద్ద పేగులో ఒక చిన్న గడ్డ పుట్టాలి. ఓకే, గడ్డ పుట్టిన తర్వాత మెల్లమెల్లంగా ఈ గడ్డ పెరుగుతుంది. ఓకే, చిన్న గడ్డ అంటే 5 millimeters 2 millimeters ఇటువంటి గడ్డ పుట్టినప్పటికీ అది పెరిగి 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 కొన్ని సంవత్సరాల్లో కొంతమందికి 8 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 15 కావచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు కావచ్చు, అది క్యాన్సర్ రూపంలో మారుతుంది. సో ఆల్ కోలన్ క్యాన్సర్స్ విల్ స్టార్ట్ ఇన్ గ్రోత్స్ కాల్డ్ కోలన్ పాలిప్స్. ఈ గడ్డలను ఇంగ్లీష్లో పాలిప్స్ అంటాం. ఈ పాలిప్స్ పుట్టినప్పటికీ అది క్యాన్సర్లో with time it grows into cancer. So that is the mechanism. So ఇది ఎందుకు మేము అర్థం చేసుకోమంటున్నానంటే వచ్చే స్లైడ్స్ చాలా మీకు సులభం అవుతుంది. ఈ స్లైడ్ మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ చిన్న గడ్డ పుట్టింది పెరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇది ప్రీ క్యాన్సరస్ అయిపోయింది. ఈ గడ్డ ప్రీ క్యాన్సరస్ అయిపోయిన తర్వాత క్యాన్సర్లో తయారైంది. దాని తర్వాత ఇన్వేజివ్ క్యాన్సర్ అంటే కేవలం పెద్ద పేగులో లేకుండా ఆ వాల్ నుంచి పెనిట్రేట్ అయ్యి వేరే ఆర్గన్స్కు పోయే అవకాశం స్టేజ్ 4 క్యాన్సర్ అంటాం. అంటే కోలన్ నుంచి కాలేయానికి ముఖ్యంగా లంగ్స్కు ఇటువంటి వేరే అవయవాలకు ఇది స్ప్రెడ్ అవుతుంది అన్నట్టు. సో నౌ వాట్ ఈస్ దిస్ గడ్డ? పాలిప్ ఈస్ అన్ అబ్నార్మల్ టిష్యూ. అబ్నార్మల్ టిష్యూ అనగా సెల్స్ బాగా ప్రొలిఫరేట్ అయ్యి ఈ చిన్న గడ్డ తయారు చేస్తుంది. ఆల్ క్యాన్సర్స్ చూసుకుంటే లంగ్ అయినా ఓవరీ అయినా యూటరస్ అయినా సర్వికల్ క్యాన్సర్ అయినా ది అండర్లైన్ ప్రిన్సిపల్ ఆఫ్ క్యాన్సర్ ఈస్ ద సేమ్. అబ్నార్మల్ సెల్స్ విచ్ ఆర్ నాట్ నార్మల్. ఓకే, దాని ఉత్పత్తి బాగా ఎక్కువగా అయ్యి దాని కంట్రోల్ పోయేసి గడ్డ రూపంలో లేదా అల్సర్ రూపంలో మొదలయ్యి అది క్యాన్సర్లో పెరుగుతుంది. దట్ ఈస్ ద ఫండమెంటల్ మెకానిజం of cancer, how it starts and how it is finally diagnosed as cancer. Now these are the polyps. ఇది కోలన్, ఇది రెక్టమ్. మనం రెక్టమ్ నుంచి ఇది లెఫ్ట్ కోలన్ అంటాము, ఎడమ భాగము. ఇది మిడిల్ కోలను, దీన్ని ట్రాన్స్వర్స్ కోలన్ అంటాము. ఇది కుడి భాగం, రైట్ కోలన్ అంటాము. సో కోలన్ మేము ప్రొసీజర్ చేసినప్పటికీ 4 పార్ట్స్ ఉంటాయి. రెక్టమ్, లెఫ్ట్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, రైట్ కోలన్. తర్వాత ఇక్కడ చివరికి
ఈ చిన్న పేగు పెద్ద పేగు కూడా అతుక్కుంటుంది. చిన్న పేగులో పాలిప్స్ వస్తాయి, కానీ ఆ పాలిప్స్ కు ఈ క్యాన్సర్ కు సంబంధం లేదు. ఓకే, కేవలంగా పెద్ద పేగులునే పుట్టే పాలిప్స్ కోలన్ క్యాన్సర్ లో మారుతాయి. సో ఇది ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్. నేను ప్రొసీజర్ చేసినప్పటికీ ప్రతిరోజు చేస్తాం. నేను సుమారుగా 2 లక్షల కొలనాస్కోపీస్ చేశాను నా జీవితంలో. సో ఇటువంటి పాలిప్స్ సుమారుగా 2 లక్షలు తీసిండొచ్చు యూజువలీ, అది కూడా సంఖ్య చెప్తాను కరెక్ట్ గా. అండ్ ఇటువంటి పాలిప్ ఇది సుమారుగా 1 ఇంచ్ పైన ఉంది. ఇది తీసిన తర్వాత ఇలాగ ఉంటుంది అన్నట్టు. అది ఒక వారం 10 రోజుల్లో హీల్ అయిపోతుంది. ఇది ఒక పెద్ద పాలిప్ ఈ పేషెంట్ కు. ఇవి చూసారు కదా ఇంత పెద్ద గడ్డ. అది సుమారుగా 5 to 6 సెంటీమీటర్స్, 3 నుంచి 4 ఇంచ్ వరకు ఉంది. ఈ పాలిప్ ను తీయడానికి బాగా ఎక్స్పీరియన్స్ కావాలి, స్కిల్ సెట్స్ కావాలి. ఇది మొత్తం తీసేసాను ఇక్కడ. ఓకే, ఈ పేషెంట్ కు. సో మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, యూనో ఏందన్నా ఇది తీయని స్థితిలో మీరు ఏం చేస్తారు? సర్జరీ చేస్తాం. సో 1970, 80s, 90s ఇండియాలో 2000లో కూడా ఇటువంటి పాలిప్స్ పెద్దగా పుట్టినప్పటికీ కేవలం సర్జరీకే పంపించేవారు. సర్జరీకి పంపించినప్పుడు దాని ఎక్స్పెన్స్ ఎంతో లక్షల్లో పోతుంది. మేము ఎండాస్కోపీ ద్వారా కొన్ని వేల రూపాయల్లో ఈ పేషెంట్కి ప్రొసీజర్ చేసేసి ఇటువంటి ఇంత పెద్ద గడ్డ అయినా కూడా తీసేస్తాం, అది క్యాన్సర్లో మారకుండా. ఓకే, సో దాట్ ఈస్ ద సో ఇది ఒక స్టాటిస్టిక్. ఏమనగా 19 million అంటే ఆల్మోస్ట్ 19 lakhs, కరెక్ట్? ఓకే, సో 19 lakhs colon cancers throughout the world are diagnosed almost every year. Now it is probably over 22 lakhs. 22 lakhs ఇది 2022 data. అందులో మరణించే వాళ్ళ సంఖ్య చూడండి, ఆల్మోస్ట్ 900,000 people. అంటే 1 in 3 people కోలన్ క్యాన్సర్ డయాగ్నోసిస్ చేసిన తర్వాత ఏమి చేసినా కూడా వాళ్ళు మరణిస్తారు. సో ఇట్స్ అ వెరీ హై ఇన్సిడెంట్. Colon cancer contributes to more than 9% of the world's cancer. No, already చెప్పాను 9 to 10% అనేసి. Okay, globally new cancers are about 24 lakhs and all those things. Okay, so comparing the global rates, అంటే మొత్తం ప్రపంచమంతా colon cancer కంపేర్ చేసుకుంటే with those of lung cancer, liver cancer, the death rate of colon cancer is almost ప్రతి 100 patients లో 14 మంది చనిపోతారు అన్నమాట. సో ఇట్ ఈస్ హైయర్. సో యూ కెన్ సీ దట్ స్టాటిస్టిక్. బ్రెస్ట్ క్యాన్సర్ కంటే, స్టమక్ క్యాన్సర్ కంటే, లివర్ క్యాన్సర్ కంటే అండ్ ఈ 3 క్యాన్సర్స్ కంపేర్ చేస్తే కోలన్ క్యాన్సర్ వచ్చిన వారికి వాళ్ళ మరణం ఎక్కువగా ఉంటుంది. ఈ స్లైడ్లో చూపించాం. సో వాట్ ఈస్ ద గ్లోబల్ బర్డన్ అంటే ఏ దేశాల్లో ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది? ఇక్కడ చూసినట్టు చైనాలో అంటే 2020లో ఇన్సిడెన్స్ అంటే ప్రస్తుతం 2020లో స్టాటిస్టిక్స్ తీసినప్పుడు ఎంతమందికి 500,000 people అన్నట్టు, ఇప్పుడు 2020కి ఇంతగానో పెరిగిపోతుంది అన్నట్టు. ఓకే, సుమారు అది 91 lakhs చైనా వాళ్ళ పాపులేషన్. ఇండియాలో 6,53,000, now 10,74,000 by 2040. ఇండియాలో ఈ స్టాటిస్టిక్స్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు తెలియదు. ఐ డోంట్ బిలీవ్ ఇట్. బికాస్ అన్ని చోట్ల ఈ ఫెసిలిటీ లేదు. ఓకే, ఎలా మీరు క్యాన్సర్ టెస్ట్ ఎస్టిమేట్ చేస్తున్నారు? నేషనల్ రిజిస్ట్రీ లేదు, రీజనల్ రిజిస్ట్రీ లేదు. సో ఈ స్టాటిస్టిక్స్ ఎవరో ఒకడు పేపర్ రాస్తాడు, ఆ పేపర్ను పట్టుకొని మేము దీస్ ఆర్ ది నంబర్స్ అనేసి కంపేర్ చేస్తూ ఉంటాం. Unfortunately, that is a problem in India. Statistics of incidence and prevalence of cancers is extraordinarily difficult. So I don't believe this number. I think it is much higher than what we are talking about. So this is a global picture. America is also, one of the highest in the world. Now, what is the India's disease burden? Now, India ప్రపంచమంతా 3rd most క్యాన్సర్ అయినప్పటికీ మన దగ్గర 4th most క్యాన్సర్ అని, both in men and women, and it's approximately 64,000 cases, out of which half of them are dead. Indian death rate is the highest in the world. 3 out of 5 patients will not live beyond 5 years once they're diagnosed with colon cancer. అది కూడా చెప్తాను ఎందుకంటే ముఖ్యంగా మన దగ్గర ఇంతకు ముందు ఇటువంటి మీటింగ్స్ మీకు చెప్పినట్టు చాలా మటుకు మన క్యాన్సర్స్
లేట్ స్టేజ్లో డయాగ్నోసిస్ చేస్తాం, స్టేజ్ 3, స్టేజ్ 4. దానివలన క్యాన్సర్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. మనం చేసే సర్జరీ చేయలేకపోతాము, కీమోథెరపీ ఇచ్చినప్పటికీ రెస్పాండ్ కారు. ఓకే, లక్షలాది డబ్బు ఖర్చు పెడతాం. సో లాస్ట్ స్టేజ్లో వచ్చినప్పటికీ దిస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. నౌ ఇన్ దిస్ మీటింగ్ ఐ వాంట్ టు ఇంప్రెస్ అపాన్ యూ how a simple intervention we can save crores of rupees and help people from dying. That's the essence of our study, and this is the essence of our meeting. Okay. So this is again showing in different states. Man India highest Mizoram lo undi. In the state of Mizoram, the highest amount of colon cancer. Dan tarvata Jammu and Kashmir. Southern states vachinappadiki Kerala lo, మళ్ళీ కేరళలో మళ్ళీ తిరువనంతపురము, కొల్లము, బెంగళూరు. సో సదర్న్ స్టేట్స్. తెలంగాణలో వీ డోంట్ హ్యావ్ స్టాటిస్టిక్స్, ఆంధ్ర తెలంగాణ, అందుకొరకే ఇక్కడ చేయకపోదు. నోబడీ హ్యాస్. ఇంతకు ముందు చెప్పినట్టు మన దగ్గర ఏం రిజిస్ట్రీ లేదు. చాలా గొప్పగా మాట్లాడుకుంటాము, అది చేస్తాము, ఇది చేస్తాము, బిల్డింగ్ కట్టుకుంటాము, పెద్ద పెద్దవి చేస్తాం. కానీ ఇటువంటి మనం చిన్నది ఒక రిజిస్ట్రీ పెట్టుకొని హాస్పిటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి చాలా కష్టం. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రిజిస్ట్రీ. అట్లీస్ట్ స్మాలర్ సిటీస్ అండ్ స్టేట్స్ బేసిక్గా వాళ్ళు పెట్టుకున్నారు, అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. ఓకే, సో వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్? ఎందుకు వస్తుంది కోలన్ క్యాన్సర్? ఓకే, మీరందరూ కూర్చొని ఆలోచిస్తుండొచ్చు, ఎందుకు వస్తుంది, దాని సిమ్టమ్స్ ఏంటివి, ఎలా డయాగ్నోస్ చేస్తాము, ఎలా ప్రివెన్షన్ చేస్తాము. ఇది ఒక కార్టూన్ పిక్చర్. రైట్ సైడ్ అంతా కూడా ఎందుకు వస్తుంది అనేసి ఇక్కడ నేను చూపించాను. ఇదో ముఖ్యంగా జంక్ ఫుడ్ అంటాము, ఆర్డర్ షుగరీ డ్రింక్స్, రెడ్ మీటు, ప్రాసెస్ మీటు. అందుకొక వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో ఆల్రెడీ డయాగ్నోస్ చేశారు కోలన్ క్యాన్సర్, తాతలో లేకపోతే అమ్మమ్మలో, నాయనమ్మలో, ఫాదర్లో, మదర్లో ఉన్నప్పటికీ సంతానానికి వచ్చే క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. సో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఇస్ ఇంపార్టెంట్. పొగాకు, ఎనీ ఫామ్, టొబాకో స్మోకింగే కానీ, చూయింగే కానీ, సిగార్సే కానీ, బీడీసే కానీ, ఏది పొగాకుకు సంబంధించిన వస్తువులు can lead to not only colon cancer, all cancers. Leukemia నుంచి మొదలుకొని pancreatic cancer వరకు పొగాకు is the worst thing is tobacco. Okay, colon cancer also falls in that category. Sometimes exposure to radiation, asbestos, pesticides. ఇది ప్రపంచంలో అందరికీ తెలుసు. Industrial pollution is one of the biggest. మనం ఇండస్ట్రీస్ కడతా అంటాము, ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా, ఆ పొల్యూషన్ ఎఫ్లూయెంట్ క్లీన్ చేయకుంటే దేర్ ఆల్సో రిస్క్. ఆ నేబర్హుడ్లో ఉన్న వారికి ఇటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్స్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్పివి, ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము, ఇది సర్వికల్ క్యాన్సర్కి సంబంధించిన వైరస్ ఎక్కువగా, ఇది కోలన్ క్యాన్సర్ ఆల్సో ఇట్ కెన్ కాజ్. తర్వాత హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా కడుపులో ఉంటుంది, ఇది కూడా కొన్ని పబ్లికేషన్స్లో చూపించారు. ఈ బ్యాక్టీరియా వలన కూడా కోలన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే డిటెక్ట్ చేస్తాము కడుపులో, అది ఎరాడికేట్ చేస్తాం 2 weeks ఆఫ్ యాంటీబయాటిక్ కోర్సు. దాని తర్వాత సిఎంవి వైరస్, హెపటైటిస్ బి వైరస్, ఈ వైరసెస్ కూడా కోలన్ క్యాన్సర్కు చాలా ముఖ్యం ఈ లాస్ట్ లైన్. ఓకే, పేషెంట్స్కు లావుగా ఉన్నవాళ్ళు, పేషెంట్స్ ఆర్ ఒబీస్, ఎక్కువగా ఉంటుంది వాళ్ళు. నాట్ ఓన్లీ కోలన్ క్యాన్సర్, ఈ జిఐ క్యాన్సర్లో అన్నవాయంలో వచ్చే క్యాన్సర్, ప్యాంక్రియాస్ క్యాన్సర్, కానీ ముఖ్యంగా కోలన్ క్యాన్సర్ ప్రపంచమంతా కూడా ఎక్కువగా గమనించారు లావుగా ఉన్న వారికి. దాంతో డయాబెటీస్, తర్వాత ఇన్ఫ్లామేటరీ బవల్ డిసీజ్, మనందరికీ అర్థం చేసుకోవడానికి కొంత టైం పడుతుంది, అది అక్కడ నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఐబిడి, ఇప్పుడు ఐబిడి అనే డిసీజు కేవలం అమెరికన్స్ అండ్ ఇండియన్స్లో వరల్డ్స్లో హైయెస్ట్ డిసీజ్. చాలా యంగ్ వాళ్ళు ప్రతిరోజు మేము అందరం చూస్తూ ఉంటాం. దాని క్రోన్స్ డిసీజ్, అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. ఇప్పుడు అమెరికన్ నుంచే పేపర్ రాశారు మన గురించి 8 ఏళ్ల క్రితం. ఇది ముందు కేవలం వెస్టర్న్ డిసీజ్ అనుకున్నాం ఐబిడి. నౌ ఇండియన్స్ ఆర్ #1 ర్యాంకింగ్ అలాంగ్ విత్ అమెరికన్స్ విత్ దిస్ డిసీజ్. అంటే ఇది చిన్న పేకు, పెద్ద పేకు వచ్చే జబ్బు, అల్సర్స్తో. ఇటువంటి జబ్బు వచ్చిన వారికి
ఈ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్ ఏంటి కోలన్ క్యాన్సర్? ఓకే, చాలా మటుకు పేషెంట్స్ లాస్ట్ స్టేజ్లో వస్తారు, చాలా మటుకు ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి, కానీ అలార్మింగ్ సిమ్టమ్స్. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పటికీ మీరు డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. ఏమనగా చేంజ్ ఇన్ ద బౌల్ హ్యాబిట్స్, మీ మోషన్స్లో ఏమైనా తేడా వచ్చిందా, బాగా రెగ్యులర్గా ఉన్నప్పటికీ సడన్లీ కాన్స్టిపేషన్ మొదలైందా, ఓకే, లేకుంటే కొంతమందికి లూజ్ మోషన్స్ వచ్చేసి మళ్ళీ కాన్స్టిపేషన్ వచ్చేసి. సో మోషన్స్లో కన్సిస్టెంట్లీ వారం 2 వారాల వరకు తేడా వచ్చినప్పటికీ, నేను డైరియా అక్యూట్ ఫుడ్ పాయిజనింగ్ అది అంటలేను, ఓకే, అంతా బాగా ఉండి సరిగ్గా పనిచేసినప్పటికీ మోషన్స్లో తేడా ఈ వయసులో 30, 40, 50, 60 సంవత్సరాలు వచ్చినప్పటికీ అది పర్సిస్టెంట్గా వారం 10 రోజులు 2 వారాలు ఉంటే మీరు డాక్టర్ దృష్టికి తీసుకురావాలి. సో దాని తర్వాత మోషన్స్లో రక్తం, ఎప్పుడైనా రక్తం కనబడితే యూ షుడ్ డెఫినెట్లీ సీ ఏ డాక్టర్. రక్తం కేవలం పైల్స్లో ఉండొచ్చు. ఇప్పుడు యంగ్ 20 ఏళ్ళ మనిషి వచ్చేస్తే కోలన్ క్యాన్సర్ అని సస్పెక్ట్ చేయం, కానీ ఆ ఏజ్లో కూడా 3-4 సార్లు రక్తం వచ్చినప్పటికీ టెస్ట్ చేయండి పైల్స్ అని రుజువు చేయకుండా మనం కేవలం పైల్స్ అనుకుని ట్రీట్మెంట్ చేసే వారికి తర్వాత రెక్టల్ క్యాన్సర్ వచ్చిన వారికి ఎంతో మందిని నా జీవితంలో చూశాను. సో సింపుల్ ఎగ్జామినేషన్, చాలా మంది ఎగ్జామిన్ కూడా చేయరు, అని కేవలం ఏ పైల్స్ ఉంది అనేసి. కేవలం మన బెడ్లో పడబెట్టేసి ఒక రెక్టల్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత ఒక చిన్న ట్యూబ్ ఫ్లెక్సిబుల్ సిగ్నల్ 5 నిమిషాలు పడుతుంది, ఆ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. సో రక్తము మోషన్స్లో ఉన్నప్పటికీ అది 1 సార్లు 2 సార్లు 3 సార్లు వచ్చినప్పటికీ డెఫినెట్లీగా మీరు డాక్టర్తో సలహా తీసుకోవాలి. వెయిట్ లాస్, చాలా క్యాన్సర్స్ వేరే ఏవి సిమ్టమ్స్ లేకుండా ఆకలి తగ్గిపోతుంది, దాని తర్వాత వెయిట్ తగ్గుతుంది. ఇలాంటి వెయిట్ తగ్గినప్పటికీ ఆకలి తగ్గినప్పటికీ మనం క్యాన్సర్ గురించి తప్పక ఆలోచించాలి. అంటే భయపడకూడదు. మనం డైటింగ్ చేస్తున్నాను, లేకపోతే ఆకలి లేదు ఇలా అంటూ 3-4 నెలలు గడిచిపోయిస్తారు, 20 kgs లాస్ అవుతారు. తప్పకుండా మెజారిటీ టైమ్స్ ఈ పేషెంట్ ఏదో ఒక క్యాన్సర్ ఉంటూ ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ ప్రభావం ఏంటంటే బాడీలో వచ్చినప్పటికీ అది మన ఆకలిని చెడగొట్టేస్తుంది. దాని తర్వాత ఆకలి మనం సరిగ్గా భోజనం చేయకుంటే వెయిట్ తప్పకుండా తగ్గుతుంది. సో వెయిట్ లాస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ సిస్టమ్. అండ్ కడుపులో నొప్పి వచ్చినప్పటికీ అందరూ కడుపును అబ్డామెన్ అనుకుంటారు, కడుపులో నొప్పి పైకి వస్తుంది, మిడ్ అబ్డామెన్ అరౌండ్ ద నేవల్, మన బొడ్డు చుట్టూ వచ్చిన పెయిన్, లేకుంటే లెఫ్ట్ సైడ్ కిందికి వచ్చిన నొప్పి, రైట్ సైడ్ కిందికి వచ్చిన నొప్పి, ఇటువంటి నొప్పి, ఈ నొప్పి తీవ్రంగా రాదు ఈ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. ఓకే, మెల్లమెల్లగా నొప్పి రావడం, అన్కంఫర్టబుల్నెస్ ఉంటుంది, మోషన్ సరిగ్గా రాకపోవడం. సో ఆ నొప్పి అన్నట్టు. ఎందుకంటే ఇది సివియర్గా రానందుకు మనం ఏం చేస్తాము, డోలో తీసుకుంటాము, లేకుంటే ఏం లేదురా అయితే భోజనం ఇక్కడ భోజనం చేసాము దానివల్ల వస్తుందని అలాగా నిల్వ కలిపేస్తాను. సో మనకు ఈ 4-5 సిమ్టమ్సే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమనగా చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్, మోషన్స్లో బ్లడ్ రావడము, తర్వాత వెయిట్ తగ్గిపోవడము, తర్వాత కడుపులో యాబ్డమెన్లో నొప్పి రావడం. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పటికీ మనం కోలన్ క్యాన్సర్ గురించి ఆలోచించాలన్నట్టు. ఇక్కడ ఏమంటున్నారు WHO ప్రకారం కోలోరెక్టల్ క్యాన్సర్ మే బి ఏసిమ్టమాటిక్ ఇన్ ఎర్లీ స్టేజెస్. నేను ఇంతకుముందు చెప్పాను, ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఉండేవి. ఎందుకంటే కోలన్ ఇది పెద్ద ఆర్గన్, అవయవం. అందులో గడ్డ పుట్టినప్పుడు అది పెరిగి పెరిగి బ్లాకేజ్ చేసే వరకు మనకేం తెలియదు. ఓకే, అండ్ ఆల్ కోలన్ క్యాన్సర్స్ దే డోంట్ బ్లీడ్. అన్ని క్యాన్సర్స్ బ్లడ్లో రక్తం కనబడదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజెస్. One of the disadvantages is because the colon is very big and then sometimes symptoms don't show up very well. So ఏం చేయాలి మనం? How can we stop colon cancer or prevent colon cancer? దాని గురించి ఇప్పుడు నేను నెక్స్ట్ 5 minutes మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. దాని